హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కారం ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని కొద్దిగా వేసుకోవాలి ఒక గిన్నెలోకి. తర్వాత ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని అందులో వేసుకొని తర్వాత ఒక స్పూన్ తీసుకొని దాన్ని బీట్ చేసుకోవాలి నైస్గా. సో ఇప్పుడు మనము పెనంపై 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఇలా రుద్దాలి. సో దట్ ఇట్ విల్ అతుక్కోకుండా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనము దోసపిండి తీసుకొని దోసపిండి పెనం పైన వేయాలి. వేసుకున్న దోశ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ని బీట్ చేసుకున్నాం కదా, అది ఈ దోశ పైన ఇలా వేసేసి స్పూన్తో నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే అంచులు అతుక్కోకుండా ఈజీగా వస్తుంది కాబట్టి మనం ఆయిల్. సో ఇప్పుడు మనము కొద్దిగా కాలిన తర్వాత ఈ దోశని ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా ఎంతగానో గోల్డెన్ కలర్ ఎలా వచ్చిందో. సో ఇలా వచ్చిన తర్వాత ఒక 1 మినిట్ ఫ్లిప్ చేసుకొని అలాగే వదిలేయాలి. ఎందుకంటే ఫ్లిప్ చేయండి కారం అవన్నీ బాగా దోశకి పడతాయి కాబట్టి ఇలా ఫ్లిప్ చేసుకొని 1 మినిట్ అయిన తర్వాత జస్ట్ మళ్ళీ ఇలా ఫ్లిప్ చేసి దీన్ని మాడిచ్చి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎగ్ దోశ రెడీ. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దోశలోకి ఈ కారానికి అబ్బా, రుచి అంటే రుచి కాదు. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.